మంచి చేశాడు మళ్ళా వస్తాడు. ఎవరు? మా జగన్ అన్న. అసలు కథ ఏంటో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో కొంచెం లెందీగా ఉంటుంది, వీలైనంత వరకు ఎర్లీగానే ముగించేస్తా. సో దానికంటే ముందుగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియచండి. ఇక విషయానికి వచ్చేసరికి జనరల్గా మంచి చేస్తాడు, మంచి చేశాడు, మంచి చేస్తాడు అని ఎక్స్పెక్ట్ చేయడం వేరు. చేసిన తర్వాత కళ్ళ ముందు కనిపించినా కానీ మంచే చేశాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎయిదర్ చూసిన వాళ్ళ కళ్ళును బట్టి ఉంటుంది అంటారు, చూసారా? సరే, కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మెజారిటీ పర్సెంట్ ఏది నమ్ముతారు అనేది దాన్నే వాస్తవంగా పరిగణించాలి కదా. ఇప్పుడు మొన్న మంచి చేశాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుతూ ఉంటే ఆ అన్న వాళ్ళ తప్ప విన్న వాళ్ళ తప్ప అనేది మీరు ఖచ్చితంగా తెలియచేయండి. ఇక ఇంతగా ఎవరన్నారు ఏంటి, దేని గురించి వచ్చింది ఈ సందర్భం అనేది కూడా మీకు తెలియజేస్తా. పల్నాడు జిల్లా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉన్న స్లోగన్ ఏంటి అంటే, మంచి చేశాడు మళ్ళీ వస్తాడు. ఓకే, ఎవరికి చేశాడో, బహుశా ఈయనకేమైనా చేసాడేమో వ్యక్తిగతంగా, అందు గురించి ఇటువంటి స్లోగన్స్ ఏమైనా డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోనే పెట్టుకున్నారు అని అంటే బహుశా ఈయనకి ఏదైనా లబ్ధి చేకూర్చిందా, ఆయన లబ్ధి చేకూర్చాడా, ఏం జరిగింది చూద్దాం. సో ఇక్కడ ఆ స్లోగను, కానీ సర్కారునే ముంచే పని చేసేసి అడ్డంగా దొరికిపోయాడంట. ఏపీకు చెందిన ఆయన హైదరాబాదులో 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసినందుకు తాజాగా ఈ యొక్క వెలుగు బయటకు వచ్చింది. ఏకంగా నకిలీ జీవోలు సృష్టించి ఆ భూమిని కాజేసేందుకు చేసిన కుట్ర అంట ఇది. గతంలో కోకాపేట నియో పోలీసులో ఎకరా 100 కోట్లకు అమ్ముడుపోగా అక్కడికి సమీపంలోని ఈ భూమిని కొట్టేసేందుకు ఈ మాజీ ఎమ్మెల్యే కుట్ర పన్నడం చర్చనీయాంశంగా మారిందంటే వీళ్ళు ఏపీ అనే కాదండి, మామూలుగా పాన్ ఇండియా సినిమాలని పక్క రాష్ట్రాల్లో పక్క భాషల్లో కూడా అనువదించబడితే సరే, ఇంకా వీళ్ళు పొరుగు రాష్ట్రాలు నుండి తమిళనాడు కర్ణాటక అటు పోలేదులే, కానీ మన తెలంగాణకైతే కొంచెం ఉంది. అంటే పాత ఆంధ్రప్రదేశ్ కదా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కదా, సరే మూలాలు ఉన్నాయో ఏదోలే అనుకుంటే మూలాలు కాదు, మోసాలు ఉన్నాయి. ఏ రకంగా మోసం చేశారు ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ సో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు అంట, తహసీల్దారే ఫిర్యాదు ఇచ్చాయంట. దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. సో పరారీలో ఉన్నాడంట మాజీ ఎమ్మెల్యే, చూడండి ఎంత దారుణమో, పరారీలో ఉన్న మాజీ ఎమ్మెల్యేతో పాటు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారట. పోనీ మన రాష్ట్రం అంటే ఇదొక రాజకీయ కక్షతో చేస్తున్నారులే వీళ్ళు, అందుకని భయపడి పారిపోయారులే అనుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు వస్తున్నారని చెప్పేసి భయపడి పారిపోయారు అని అంటే 100% వీళ్ళు తప్పు చేసినట్టుగా భావించాలి. ఇందులో ఎటువంటి సందేహం లేదు, 100%. ఇందులో ఎటువంటి అనుమానాలు లేకుండా మనం గట్టిగా నమ్మొచ్చు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే పారిపోవటం ఏంటంటే, ఒక మాజీ సర్పంచ్ అంటేనే గ్రామంలో మంచి విలువ ఉన్న వ్యక్తి. ఆయన మాజీ అయినా కానీ సర్పంచ్ గారు అని అంటారు మామూలు ఊళ్ళో. అట్లాగే ఓ మాజీ ఎమ్మెల్యే అంటే ఏ రకంగా ఉండాలి, మాటలు చూస్తే కోటలు దాటితే చేతలు చూస్తేనేమో ఇదిగో కబ్జాలు, ఆ తర్వాత పారిపోవటాలు. చూద్దాం. సో ఈ ఘరానా మోసానికి సంబంధించిన పూర్వపరాలు హైదరాబాద్ మాదాపూర్లోని అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి, సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సాయి మనోహర్, ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యం రెడ్డితో కలిసి శేర్లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ శుక్రవారం తెలియజేశారు. అది మీడియా ముఖంగా. సో అసలు ఏంటి, ఎక్కడెక్కడ ఏంటి అని చూస్తే, రంగారెడ్డి జిల్లా గండిపేట గ్రామం సర్వే నెంబర్ 18లో ప్రభుత్వానికి 104 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. 1954-55 కాస్త్రా పహాణీ రికార్డుల ప్రకారం అది పోరంబోకు కంచెగా నమోదై ఉంది. సో అందులో కొంత భూమి తమదేనంటూ దశరథ్ అనే వ్యక్తి కుమారులు నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, రామస్వామి కుమార్తె గారెల మంగ అప్పుడప్పుడు ఆ భూమిలోకి వచ్చేవారట. ఏది అది పోరంబోకు అని చెప్పేసి అని డిసైడ్ చేసిన తర్వాత కొంత భూమి తమదే, కొంత మాత్రం మాదే అంటూ దశరథ్ అనే వ్యక్తి వచ్చారట వాళ్ళ పిల్లలు. అయితే ప్రభుత్వ యంత్రాంగం వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నించిన క్రమంలో, సో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి భూమిలోకి వస్తే వెళ్తూ ఉంటే ప్రభుత్వ యంత్రాంగం వారిని ఖాళీ చేయించేందుకు ప్రయత్నం చేసిందంట. ఈ క్రమంలో 2012లో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు వాళ్ళు. అది పెండింగ్లో ఉండగానే భూమిని విక్రయించేందుకు రుద్రరాజు రామకృష్ణరాజుతో ఒప్పందం చేసుకున్నారు. సరే, అది అట్లా కోర్టులో ఉండగానే వీళ్ళు రుద్రరాజు రామకృష్ణరాజుతో డీల్ సెట్ చేసుకుందాం అనుకున్నారండి, అమ్మేద్దామని. ఈ క్రమంలో ఆ భూమిలో షెడ్ నిర్మించిన విజయవాడకు చెందిన సునీల్ అందులో ఉంచారు, సునీల్ పెట్టారంట.
వాళ్ళు ఆల్రెడీ షెడ్ ఉంది కదా అక్కడ, వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తున్నారండి, అక్కడ ఏదో ఒకటి ఉంటుందిగా, ఓ పాకో షెడ్డో ఏదో ఆల్రెడీ షెడ్ ఉంది. సో ఆ షెడ్లో విజయవాడకు సంబంధించిన సునీల్ని పెట్టారంట కాపలా కింద. అయితే అది ప్రభుత్వ భూమిగా గుర్తించిన రామకృష్ణరాజు ఒప్పందం నుంచి వైదొలిగాడు. ఓకే, అతను కూడా పక్కా తప్పున్నాడు. ఓరి నాయనో, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి అంటారని చెప్పేసి. ఓకే, ఇంతవరకు బాగుంది. న్యాయస్థానంలో వాదనల అనంతరం 2025 అక్టోబర్ 6న, చాలా బాగా గుర్తుంచుకోండి, 2025 అక్టోబర్ 6న ఆ పిటిషన్ను కొట్టివేస్తూ భూమి ప్రభుత్వానిదేనని కోర్టు తీర్పు వెలువడింది. సో ఫైనల్గా అది ప్రభుత్వానిదే అని డిసైడ్ అయిపోయింది, అంటే కోర్టు చెప్పింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ షెడ్డును కూల్చేసి కబ్జా నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి సునీల్ని అక్కడి నుంచి పంపించి వేశారు. ఓకే, అంతవరకు బాగా. ఈ నేపథ్యంలో దశరథ్ కుటుంబ సభ్యులు న్యాయస్థానంలో వేసిన కేసును ఆధారంగా చేసుకుని ఆ భూమిని కాజేసేందుకు మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుతో పాటు ఆయన బంధువు రమేష్ కుట్రబన్నారంటే, వీళ్ళు మన రాష్ట్రంలోనే కాదు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడెక్కడ భూమికి సంబంధించిన వివాదాలు కేసులు నడుస్తున్నాయి అని చెప్పేసి వీళ్ళు అక్కడికక్కడ గమనిస్తూ ఉన్నారేమో బహుశా. ఎమ్మటే వీళ్ళు అది కొట్టేశారన్న సంగతి తెలియగానే వచ్చేసారు. చూడండి, ఇంకా చూద్దాం. ఈయన ఆ బంధువు రమేష్ తమ తరపున డీల్ చేసేందుకు సునీల్, వెల్ది రాధాకృష్ణతో కూడా మరికొందరు రంగంలోకి దించారు. బ్రహ్మనాయుడుకు కుట్రలో భాగం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందా అని మీడియా అడిగితే, గండిపేటలో ఆ భూమి విలువ కనీసం 1000 కోట్లు ఉంటుంది. అంత విలువైన భూమికి కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునే ముందు ఎవరైనా లింక్ డాక్యుమెంట్లు తనిఖీ చేసుకుంటారు, కరెక్టే. లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు, ఇది కూడా కరెక్టే. అలాంటిది ఆ భూమి కేవలం 35 కోట్లకి పొందేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంలో కుట్ర ఉన్నట్లే కదా. చూడండి, 1000 కోట్ల భూమిని 35 కోట్లకే కుదుర్చుకోవడం అంటే ఖచ్చితంగా అందులో ఏదో కుట్ర లేకుండా ఎందుకు 35 కోట్లకి? విషయం ఏంటి అంటే, ఈ దశరథ్ అనే వ్యక్తి ఆ కుటుంబీకులు వాళ్ళది కాదు అని కోర్టు తెలిసింది. సో ఇప్పుడు అంటే వాళ్ళకి 0 దాని నుంచి వచ్చేది. అటువంటిప్పుడు వాళ్ళు ఏంటి, దాని వాల్యూ 1000 కోట్లు అయ్యి ఉండొచ్చు, అది ప్రభుత్వం ఉంది అని కోర్టు చెప్పింది. అటువంటిప్పుడు దశరథ్ అనే వ్యక్తుల ద్వారా ఈయన ఏదైనా డీల్ చెక్ చేసుకుంటే అది ఏమైంది? 35 కోట్లు కాదు 10 కోట్లు కడిగిన వాళ్ళకి 10 కోట్లు అదనంగా వచ్చినట్లుగా దశరథ కుటుంబీకులకి. సో ఆ ప్రకారంగా మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ ఏంటి, కేవలం 35 కోట్లకు ఒప్పందం కుదుర్చుకోవడంతో కుట్ర ఉన్నట్లు కదా. సరే, సునీల్, రాధాకృష్ణ బృందం కేసు కొట్టేసిన 3 వారాలకే దశరథ్ కుటుంబ సభ్యులు కలిసి బేరం మాట్లాడారట. అది వాళ్ళు ఆ కేసు కొట్టేసి 3 వారాలకే ఆ దశరథ్ కుటుంబ సభ్యులు కలిసి బేరం మాట్లాడారు. తనను తాను సూర్యాపేట అదనపు కలెక్టర్గా చెప్పుకున్న రాధాకృష్ణ, మామూలు డ్రామా లేదు ఇక్కడ. ఆ రాధాకృష్ణ అనే వ్యక్తి ఆయన అడిషనల్ కలెక్టర్గా చెప్పుకున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడతానని నమ్మబలికాడు. న్యాయస్థానంలో కేసు వేసిన నేపథ్యాన్ని ఆసరాగా తీసుకొని తాము డీల్ చేస్తామని ఆశపెట్టారు. మరోవైపు దశరథ్ కుటుంబ సభ్యులు బ్రహ్మనాయుడిని కలిసి ఉన్న సమయంలో ఆయన సైతం వారికి భరోసా ఇచ్చారు. అందుకు దశరథ్ కుటుంబం అంగీకరించడంతో ఎకరాకు 3.5 కోట్ల చొప్పున చెల్లిస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా సుమారు 4 కోట్లను దశరథ్ కుటుంబ సభ్యులకు ముట్టజెప్పారు. ఓరి నాయన, ఇది చూడండి. ఇప్పుడు రాధాకృష్ణ అనే ఆయన ఎంటర్ అయ్యాడు, ఆయన అడిషనల్ కలెక్టర్ అని చెప్పి చెప్పుకున్నాడు. సో వీళ్ళేమో బ్రహ్మనాయుడిని కలిశారంట. కలిస్తే అక్కడి నుంచి ఆయనేమో భరోసా ఇచ్చాడంట. దానికి దశరథ్ కుటుంబం అంగీకరించడంతో ఎకరాకు 3.5 కోట్లు. అది పరిస్థితి. సో దశరథ్ కుటుంబ సభ్యులకు ముట్ట చెప్పారు. ఇందులో 1,25,00,000 రూపాయలు, 1,25,00,000 రూపాయలు చొప్పున 2 విడతలుగా బ్రహ్మనాయుడి ఖాతా నుంచి నేరుగా బదిలీ అయినట్లట. అది సంగతి. సో ఆయన ఏం చెప్పాడు, అది ఎకరం 100 కోట్లు ఉంటుంది కదా, సరే నేను 3.5 కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పేసి ఆయన చెల్లిస్తే వీళ్ళు దానికి ఓకే అని చెప్పేసి అన్నారు. ఇక అక్కడ చూడండి, 1,25,00,000 రూపాయలు 2 విడతలుగా బ్రహ్మనాయుడి ఖాతా నుంచి డైరెక్ట్గా బదిలీ అయినట్లు గుర్తించారంట ఆయన అకౌంట్ నుంచి. ఈ క్రమంలో నకిలీ జీవోల కుట్రకు తెరతీశారు. గత ఏడాది డిసెంబర్ 2వ తేదీతో 552, 53, 54, 55, 58 నెంబర్లతో 5 నకిలీ జీవోలను సృష్టించారంట, ఫేక్ డాక్యుమెంట్స్. సర్వే నెంబర్ 18కు బదులు బైలైన్లు వేస్తూ మొత్తం 9 ఎకరాల 28 గుంటల ప్రభుత్వ భూమిని నిమ్మల రామస్వామి, రాజేష్, వేణుగోపాల్, మంగతో కాముని నాగేశ్వరరావు పేరిట క్రమబద్ధీకరణ చేస్తున్నట్లు ఆ జీవోల్లో పేర్కొన్నారు. ఆ జీవోలను వాట్సాప్లతో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో పంపిస్తూ భూమి విక్రయానికి బేరం పెట్టారు. ఆ విషయం కాస్త గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ దృష్టికి రావడంతో ప్రాథమికంగా విచారించారు. అవి నకిలీ జీవోలుగా తేలడంతో నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా
ఈ నెల 23న కేసు నమోదు చేసి అనంతరం న్యాయస్థానం అనుమతి గండిపేట రామస్వామి, వేణుగోపాల్, రాజేష్ నగర్. సో ఇప్పుడు విషయం ఏంటి అంటే, ఈ సోదాలు నిర్వహించి నకిలీ జీవులతో పాటు బ్యాంకు పుస్తకాలు, ఒప్పంద పత్రాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం, ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. బ్రహ్మనాయుడు సహా మిగిలిన నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు. అంటే వీళ్ళు చూడండి ఎంత దారుణం అంటే, వీళ్ళు చేసిన పనులు కుట్రలు చూడండి. మొత్తం గ్యాంబ్లింగ్ చేసేసేది కాక డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేసి మరలా వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేసేసి అక్కడ ఇది సేల్కుంది అనే మార్కెట్లో క్రియేట్ చేసి, ఇదిగో కావాలంటే తర్వాత ఏదైనా కేసు అయినప్పుడు ఇదిగో చూడండి, అది అప్పట్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఒకవేళ పొరపాటున ఇది తహసీల్దార్ చూడకపోయి ఉన్నట్లయితే దాన్ని ఎలా క్రియేట్ చేసేవాళ్ళు తెలుసా? ఇదిగో మేము అప్పుడే ఇచ్చేసాం, కావాలంటే ఇది ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అప్పుడే ప్రభుత్వం నుంచి వ్యతిరేకత వచ్చేది, లేకపోతే దాని మీద ఫిర్యాదు వచ్చేది. అప్పుడు ఫిర్యాదు రాలేదంటే అప్పుడు క్లియర్గానే ఉంది, సో ఇది డాక్యుమెంట్ మాదే అని చెప్పేసి వీళ్ళు ఒకవేళ కోర్టులో అయినా సరే ప్రొసీడ్ అవుతానికి అవకాశం ఉండేది. లక్కీగా తహసీల్దార్ చూసి అది అక్రమం అని చెప్పేసి కేసు పెట్టి ఈ రకంగా ప్రొసీడ్ అయ్యారు కాబట్టి ఇలా బండారం బయటపడింది. సో ఇప్పుడు ఆలోచించండి దీన్ని బట్టి. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో చేసేది అది కాదు, కానీ ఆయన నైజం ఏంటి, ఇప్పుడు ఆ స్లోగన్ కనెక్ట్ చేయండి. మంచి చేశాడు మళ్ళీ వస్తాడు అంటే ఏంటి? ఇప్పుడు ఈయన నైజం ఏంటి? పక్క రాష్ట్రం కాదు, ఎక్కడైనా సరే భూమి అవకాశం ఉంది అంటే కొట్టేస్తాం అనే తత్వం బ్రహ్మనాయుడిది అనేది క్లియర్ కట్గా అర్థమైంది. ఇప్పుడు పారిపోయి ఉన్నాడు. సో అప్పుడు ఆయన మరి స్లోగన్లో మంచి చేశాడు మళ్ళీ వస్తాడు అని అంటే ఏంటి? సో వాళ్ళ లీడర్ కూడా అదే తరహాలో ఆలోచిస్తాడు అని చెప్పేసి అనుకోవాలా? ఎవరికి మంచి చేశాడు ఏంటి అంటే ప్రజలను అడిగితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రజలకు జరిగింది ఏమీ లేదు, కానీ కొంతమంది ఆ ముసుగులు ఏం చేశారు అని చెప్పేసి అది స్వామివారి ప్రసాదం దగ్గర నుంచి ఆ నెయ్యి, కల్తీ నెయ్యి, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు. ఆ ఇసుకకు సంబంధించింది కూడా ఇప్పుడు మైన్స్, దానికి సంబంధించింది కూడా ఈడీకి సంబంధించింది ఉంది. నెక్స్ట్ వీడియోలో అది తెలియజేస్తాను మీకు. సో ఈ రకమైన పరిస్థితులు తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏముంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి నైజం ఏంటి అని చెప్పేసి మీరు అర్థం చేసుకోండి. సో ముందుకే ఆ బొల్లా బ్రహ్మనాయుడు చేసిన ఈ ఘనకార్యం పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి.